ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు వివాదంలో కూటమి ప్రభుత్వం కావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కారుమూరి వెంకటరెడ్డి గారు గత 7-8 సంవత్సరాలుగా అనేక వేలాది టీవీ డిబేట్లలో పాల్గొంటున్నప్పటికీ ఎక్కడ కూడా కుల వివక్షకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రికార్డు లేనేలేదు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం రాజకీయ విమర్శలో భాగంగా పిచ్చివాగుడు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఒక కులానికి ఆపాదిస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఇది ఖచ్చితంగా చట్ట ఉల్లంఘనకు పాల్పడమే. అంతేకాకుండా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఈ కార్యకర్తలపైన ఈ రకమైనటువంటి తప్పుడు కేసులను బనాయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కారుమూరి వెంకటరెడ్డి గారు గతంలోనే అనేక సార్లు తెలియజేయడం జరిగింది. చుండూరు గంటి ఘటనకి తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదని అనేక సార్లు తెలియజేయడం జరిగింది. మరి పోతుల బాలకోటయ్య గారు అనేక టీవీ డిబేట్లలో తీవ్రమైనటువంటి రాజకీయ విమర్శలే కాకుండా అభ్యంతరకరమైనటువంటి విమర్శలు చేసినటువంటి ఘటనలు అనేకం. మరి కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా రాజకీయ కక్ష ధోరణితో ఈ రకంగా అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు కేసులకి భయపడేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా న్యాయస్థానాలలో ఇలాంటి తప్పుడు కేసులపైన న్యాయ పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా కుల వివక్ష చూపినటువంటి పరిస్థితి లేదు. అన్ని కులాలను సమానంగా చూస్తుందే తప్ప తెలుగుదేశం పార్టీ లాగా కుల వివక్ష చూపినటువంటి దాఖలాలే లేవు.